శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు మనకు ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. చాలా జాగ్రత్తలు చెప్పబోతూ ఉన్నారు ఈ సందేశంలో బాబా గారు. శ్రద్ధగా వినండి ఫ్రెండ్స్. ఆ తండ్రి చూపించిన మార్గంలో ప్రతి ఒక్కరం నడిచి మన జీవితాన్ని సాఫల్యం చేసుకుందాం. అసలు ఈ సందేశంలో బాబా గారు ఏం చెప్తూ ఉన్నారంటే, బిడ్డ ఇకనైనా జాగ్రత్తగా ఉండు, కర్మ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరమ్మా అని బాబా గారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. మనం ముందుగానే చెప్పుకున్నాం బాబా గారి సందేశంలో మనకు కొన్ని జాగ్రత్తలు చెప్పబోతూ ఉన్నారని. అయితే ఈరోజు మనం చేసిన కర్మఫలాలు మనపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో బాబా గారు చెప్పబోతూ ఉన్నారండి. ఇంకా బాబా గారు ఏమంటూ ఉన్నారంటే, బిడ్డ ఒక్క విషయాన్ని గుర్తించుకోమ్మా, కర్మ చాలా శక్తివంతమైనది, దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు, జాగ్రత్త. కర్మ అనేది గోడకు కొట్టిన ఒక బంతి లాంటిది బిడ్డ. నువ్వు చేసినవన్నీ నీకు తిరిగి వచ్చేస్తాయి. ఇతరులకు నువ్వు ఏదైతే ఇస్తావో అదే నీకు వస్తుంది. అది మంచైనా సరే, చెడైనా సరే, లేక బాధైనా, సుఖమైన, ద్వేషమైన, డబ్బైనా, పగ, ప్రతీకారాలైనా సరే, ఇలా ఏవైనా సరే తిరిగి తిరిగి నిన్ను వెతుక్కుంటూ వేగంగా వస్తాయి తల్లి. నువ్వు ఎప్పుడైతే ఇతరులు నాశనం అవ్వాలి అని కోరుకుంటే, వారికన్నా ముందే ఆ కోరిక ఎవరు కోరుకున్నారో వాళ్ళే నాశనమైపోతారు. తస్మాత్ జాగ్రత్త. నువ్వు చేసేవి ఎవరు చూసినా చూడకపోయినా కానీ ఆ భగవంతుడు పైనుంచి అన్నీ గమనిస్తూనే ఉంటాడమ్మా. కర్మ అనేది ఒక చీకటి గుహలో అరిచే అరుపు లాంటిది. తరువాత దాని నుంచి వచ్చే శబ్దం నువ్వు అస్సలు తట్టుకోలేవు బిడ్డ. కాబట్టి ఇతరులకు మంచే చెయ్యి, నీకు అంతా మంచే జరుగుతుంది. ఇప్పుడు నీ చుట్టూ ఉన్న సమాజం ఒక అద్దం లాంటిదమ్మా. నువ్వు ఆ అద్దాన్ని ఎలా అయితే చూడాలనుకుంటున్నావో అది అలానే కనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనసుని నిర్మలంగా ఉంచుకో. నీకు తోడుగా నేనుంటాను తల్లి. మరి బాబా, నేను తెలియక చేసిన తప్పులకు కూడా నేను కర్మను అనుభవించాలా? ఆ కర్మ నుంచి నేను ఎలా బయటపడాలి తండ్రి? దాని నుంచి నన్ను కాపాడు అని అడుగుతూ ఉన్నావు కదా. సరే బిడ్డ, అందుకు పరిష్కారం చెబుతాను విను. వీలైనంత వరకు దైవ సేవ చేస్తూ ఉండు, దాన ధర్మాలు చేస్తూ ఉండు. అప్పుడు నీ కర్మ కొంచెం కొంచెంగా పూర్తిగా అంతమైపోతుంది. ఒకవేళ నువ్వు దానాలు చేసి దాని ఫలితం ఆశిస్తే మాత్రం దానివల్ల నీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు తల్లి. ఇతరుల మంచి కోరి ఏదైనా చెయ్యి, నీ స్వార్థం కోసం కాదు. అప్పుడే అంతా మంచిగా జరుగుతుంది. నీ సాయి చెప్పేది అర్థమవుతూ ఉందా? ఆఖరిగా ఒక విషయం చెప్తాను విను తల్లి. ఇప్పుడు నువ్వు నటించే మనుషుల మధ్య జీవిస్తూ ఉన్నావమ్మా. వారితో కొంచెం జాగ్రత్తగా ఉండు. వీలైనంత వరకు ఎవరు ఎన్ని మాట్లాడినా సరే మౌనంగా ఉండు. చూడమ్మా, ఆకాశమంత ప్రేమ ఉంటే సరిపోదు, అణువంతైనా అర్థం చేసుకునే మనసు ఉండాలి. సముద్రమంత సంపద ఉంటే సరిపోదు, సమయానికి సహాయం చేసే గుణం ఉండాలి.
ఇలా ఎప్పుడైతే నువ్వు ఇతరుల మనసు అర్థం చేసుకొని సాయం చేస్తావో, ఆ క్షణం నుంచి నువ్వు ఆశపడ్డ ప్రతీదీ నీ సొంతమవుతుంది. ఇతరులను అస్సలు నిందించకు. ముందు నీ లక్ష్యంపై దృష్టి పెట్టు. విజయం నీ సొంతమవుతుంది. నీకు కోపం వస్తే మనసుతో పోరాడు బిడ్డ, మనిషితో కాదు. సమస్య వస్తే కాలంతో పోరాడు, కన్నీళ్లతో కాదు. జీవితం ఎన్నో నేర్పిస్తుందమ్మా. గెలవాలి అనే ఆశతో కాదు, గెలవగలను అనే నమ్మకంతో ప్రయత్నించు. అప్పుడు ప్రతిదీ నీ సొంతమవుతుంది. నీ సాయి చెప్పింది అర్థమైంది కదా? ఇకనైనా జాగ్రత్తగా ఉండు బిడ్డ. నీకు అంతా శుభమే జరుగుతుంది. నేను నీకు తోడు ఉన్నంత వరకు నీకు భయం ఎందుకు తల్లి? ధైర్యంగా ఉండు. నీకంత శుభం జరిగేలా నేను ఆశీర్వదిస్తున్నాను అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు చెప్పింది కేవలం జాగ్రత్తలు మాత్రమే కాదండి. మనం ఒక మంచి జీవితాన్ని జీవించటానికి, మనకు ఎలాంటి కర్మఫలాలు అంటుకోకుండా ఉండడానికి, మనం కోరుకున్న ప్రతి కోరిక తీరడానికి, మనం జీవితంలో చేయవలసినటువంటి ప్రతి పనిని, ముఖ్యమైనటువంటి పనులను ఈరోజు బాబాగారు చెప్పారు. శ్రద్ధగా పాటించండి. ఎవ్వరినీ దూషించవద్దు. ఎవరు ఏమన్నా సరే మౌనంగా ఉండండి. అప్పుడే మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి కర్మలు మనల్ని తాకకుండా ఉంటాయి. మన జీవితం మనం ప్రశాంతంగా జీవించగలుగుతాం. ఆ రోజు మాత్రమే ఆ భగవంతుడు మనతో ప్రతి అడుగులో అడుగు వేస్తూ నడుస్తూ ఉంటాడు. మనకు ఏ ఆపద రాకుండా చూస్తాడు. బాబాగారు చెప్పారు, దాన ధర్మాలు చేయండి, సహాయం చేయండి అని. కానీ ప్రతిఫలాన్ని ఆశించి చేసినటువంటి ఏ సాయం కూడా, ఏ దాన ధర్మం కూడా మీకు నిష్ఫలితమే అవుతుంది. ఎలాంటి స్వార్థం లేకుండా, ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా మనం చేసినటువంటి సహాయం మనకు స్వర్గ ప్రాప్తిని కలిగిస్తుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు ప్రతి బిడ్డకి అర్థమవ్వాలి, మనం ఎలాంటి సహాయం చేయాలి, మనం చేసే సహాయం ఎలా ఉండాలి అని. ఏ రోజైతే ఈరోజు సందేశంలో బాబాగారు చెప్పిన ప్రతిదీ మనం ఆచరించగలము, బాబాగారు చూపిన మార్గంలో నడవగలమో, బాబాగారు చెప్పిన ప్రతి పని చేయగలమో, ఆ రోజు నుంచి మీ జీవితం మారుతుందండి. తెలిసి తెలియక చేసిన తప్పులు కూడా పటాపంచలైపోతాయి. ఎందుకంటే బాబాగారి దగ్గరుండి తన బిడ్డలను ఆ పాపకర్మల నుంచి బయటపడేస్తారు. బాబాగారు చెప్పారు, ఎటువంటి పని చేసినా సరే అది తిరిగి తిరిగి మళ్ళీ మనకే వస్తుందని. అది మంచి అయినా సరే, చెడు అయినా సరే. సో ప్రతి ఒక్కరూ కూడా మంచినే చేస్తూ ఉండండి, మంచిగానే ఆలోచిస్తూ ఉండండి. మీ జీవితం కూడా అంతే అందంగా, అంతే స్వచ్ఛంగా తయారవుతుంది. అలా బాబాగారు ఆశీర్వదిస్తారు. దండి బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.